హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఛార్జ్ షీట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఛార్జ్ షీట్ అంటే ఏమిటంటే ఒక పోలీస్ అధికారి ఒక నేర విచారణకు సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తి చేసి ఆ తుది నివేదికను కోర్టుకు సమర్పించడాన్నే ఛార్జ్ షీట్ అని మనం చెప్పవచ్చు. సో అయితే ఆ యొక్క కేసుకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరుగుతుంది. సో అవి ఏమిటంటే ఛార్జ్ షీట్లో నిందితుని యొక్క వివరాలు, వాంగ్మూలాలు, అభియోగాలు, సాక్ష్యాధారాలు మరియు సాక్ష్య వాంగ్మూలాలు అనేటివి ఛార్జ్ షీట్లో కలిగి ఉంటాయి. ఛార్జ్ షీటు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత విచారణ అనేది మొదలవుతుంది. అది ఛార్జ్ షీట్ అంటే. అయితే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 193 ఏం చెప్తుందంటే ఛార్జ్ షీటు ఎన్ని రోజుల్లోపు కోర్టులో సబ్మిట్ చేయాలంటే 60 రోజుల నుంచి 90 రోజుల్లోపు కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. ఇది ఒకవేళ సబ్మిట్ చేయని పక్షంలో నిందితునికి బెయిల్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అది ఫ్రెండ్స్ ఛార్జ్ షీట్ అనే దానికి అర్థం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.